హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ప్రెజెంట్ ఇప్పుడైతే గ్రహణం జరుగుతుంది కదా! మీరింకా పాత సెంటిమెంట్స్ పాటిస్తారా? పాటించరా? కామెంట్ చేసేయండి. ఇంతకు ముందు వరకు కూడా మా చిన్నతనంలో కూడా ముందు రోజే గరిక గడ్డి అది తెచ్చుకొని గ్రహణం స్టార్ట్ అవుతుంది అనగా గరిక గడ్డి అంతా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ప్రతి ఒక్క దాంట్లో కూడా వేసుకునేవాళ్ళమనమాట. ఇంకా ఏవైతే సామాన్లుంటాయో ఇంగ్రీడియెంట్స్ అనమాట. మనం వంట చేసుకునే సామాన్లు కానీ, తినేవి కానీ ఏముంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా చిన్న చిన్న గరిక వేసేదాన్ననమాట. ఇంకా మా ఫ్యామిలీ అందరూ కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా వేసుకునేవారండి. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనమైతే వేసుకుంటున్నాము. అదే కిరాణా షాపుల్లో, డీమార్ట్స్, విజేత ఇలాంటి మార్ట్‌లో ఎక్కడైనా వేస్తారా? ఎవ్వరూ వేయరండి. సరే అవి ప్యాకెట్స్ ఉంటాయి కదా! మరి కిరాణా షాపుల్లో అందులో వేస్తారా? అది నాకైతే డౌటేనండి. మరి వేస్తారో వేయరో నాకు తెలిసైతే వేయరనమాట. ఇంకా ఈ పాతకాలం సెంటిమెంట్స్. ప్రెజెంట్ నేనైతే వేయలేదనమాట. మరి మీరు వేశారో లేదో కూడా నాకు కమెంట్ చేయండి. అలాగే నేను ఈరోజు ఈ టమాటా పచ్చడి చేశాననమాట. ఫస్ట్ టమాటాలు చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలండి. ఫస్ట్ అయితే మనం కావాల్సినటువంటి పోపులు, ఇంకా ఎండుమిర్చి అనమాట. ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. మా వాళ్ళైతే తక్కువ కారం తింటారని చేశాను కానీ, కారం అయితే ఇంకా తగ్గింది. ఇంకో 4, 5 ఎండుమిర్చి ఉంటే గనక సూపర్‌గా ఉందుననమాట. సో, మీ కారానికి అడ్జస్టబుల్‌గా ఏసుకోండి. పోపులు ఇంకా ఎండుమిర్చి వేపుకొని పక్కన తీసుకోవాలండి. ఆ తర్వాత టమాటాలు ఇంకా కొత్తిమీర బాగా ఫ్రై చేసుకోవాలనమాట. అది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అది వేసుకొని, సాల్ట్ అయితే సాల్ట్, ఉప్పు అయితే ఉప్పు వేసుకొని మిక్సీ బరకగా పెట్టేసుకొని తర్వాత పోపులు వేసుకోవడమండి. చట్నీ అయితే చాలా బావుంటుంది. ప్లీజ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.